నువ్వు ఏదైతే జీవాన్ని పలుకుతున్నావో చుట్టుపక్కల వారికి అర్థం అవ్వాల్సిన పని లేదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఏ కొండతో మాట్లాడుతున్నావో కొండ అర్థం చేసుకుంటే చాలు, దేవునికి స్తోత్రం. కొండ రెస్పాండ్ అయితే చాలు, దేవునికి స్తోత్రం. ఏమే, అందుకే నేను ఇష్టానుసారంగా కొండలతో మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే నాకు తెలుసు నా మాట పని చేస్తుంది, నా మాట పని చేస్తుంది. ఊరికనే జోక్గా అన్నా కూడా చాలా పని చేసినవి ఉన్నాయి. అందుకనే ఐ విల్ యూస్ వర్డ్స్. హల్లెలూయా. వర్డ్స్ జీవాన్ని క్యారీ చేస్తాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు బౌన్స్ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండి మాట్లాడు, చాలా జాగ్రత్తగా ఉండి విశ్వాసంతో మాట్లాడము అలవాటు చేసుకో. ప్రయత్నం చేయకు, అలవాటు చేసుకో. ఏది సత్యము అదే సత్యం. ఆమేన్. మనుషుని మాటలు లోతైన, మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి. ఎట్లా వస్తాయంటే అవి అది ప్రవాహం వల్లే. ఎవరైనా వదిలిపెడితే ఎట్లుంటది? వాళ్ళు పొద్దున్నుంచి దేవునికి స్తోత్రం, వాళ్ళ నోరు మాత్రం నొప్పిలేవు. వాళ్ళు ఏం వాడుతారో తెలియదు కానీ బడబడా 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 మాట్లాడతారు. అంత చెత్త. జ్ఞానం కలిగిన వాడు 100 మాట్లాడాడు, ఒక్కటి మాట్లాడతాడు. ఆ ఒక్కటి 100 విషయాలకి జవాబునిస్తుంది. అది వరదవలే వస్తూనే ఉంటాయంట. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే, క్రీస్తునందు నీవు నేను కలిగి ఉన్నాం, జీవాన్ని నువ్వు నేను కలిగి ఉన్నాం. ఏం మాట్లాడాలంటే ఇప్పుడు ఆ మాటల్ని జీవానికి వాడాలా. హల్లెలూయా. చేంజెస్, మార్పులోకి మాట్లాడాలా. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. వండర్స్ అందరికి మైండ్లో ఉంది, అందరికి టంగ్లో ఉంది, నాకైతే రక్తంలో ఉంది. అది నిజము. ఎందుకంటే నేను డీప్గా ఆలోచన చేస్తున్నా, డీప్గా అదే మాట్లాడుతున్నా. నా పరిస్థితిలో, నా ఇబ్బందులో, నా జర్నీలో అదే మాట్లాడుతున్నా. ఎందుకు? అదే సత్యం కాబట్టి. వరద వలే వస్తున్నాయి మాటలు, అవిటిని కంట్రోల్ చేసుకొని ఐఎమ్ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నా. వాక్యం మాట్లాడితే ఏమొస్తుంది? జీవం వస్తుంది. లేనిది ఉన్నట్టుగా మార్చబడుతుంది. ఆమేన్. నాకు ఇచ్చిన కృప, నాకు కాదు, మనందరికి ఇచ్చిన కృప, మనుషులకు ఇచ్చిన గొప్ప కృప ఏంటిదంటే వరద వలే మాట్లాడే కృప అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల నోటి మాటలు లోతు నీటి వంటివి, నది ప్రవాహం వలె జ్ఞానపు ఊట వంటిది. ఇక్కడ స్టక్ కావాలి నువ్వు, ఇక్కడ అయిపోవాలి నువ్వు. అంటే నీలో 2 రకాలుగా పనిచేస్తుంది. ఇష్టానుసారంగా మాట్లాడచ్చు. రెండోది, జ్ఞానముతో మాట్లాడే స్వభావం కూడా నీలో ఉన్నది. ఏది డెవలప్ చేసుకోవాలంటే వాక్యముతో, జ్ఞానముతో మాట్లాడే స్వభావాన్ని బిల్డప్ చేసుకోవాలా. యేసు నామమున. హల్లెలూయా. బిల్డప్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు నువ్వుగా వాక్యముతో బలాన్ని పుంజుకో. ఏం మాట్లాడడానికి? జీవాన్ని మాట్లాడడానికి. ఏం వ్యతిరేకించాలి? హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే జీవానికి మరణం ఎదురొస్తే జీవమే నెక్కుతుంది. నాయాన ఆహ్లాదకరమైన స్థలంలో మరణం ఏలుతుండే, when Jesus enters, death has defeated. మరణము ఓడిపోయినది. హల్లెలూయా. నీలో జీవం ఉంది సిస్టర్, నీలో జీవం ఉంది, నీలో క్రీస్తు యొక్క జీవం ఉంది. ఎవ్వరు చెప్పలే కావచ్చు, నీకు కుళ్ళున్నది, కుత్తంతా ఉందా అని చెప్పిండొచ్చు, కానీ నేను ఒక్కనే మంచోని, నీకు జీవం కలిగి ఉన్నావు. అందరూ అయినొచ్చు, నీకు కోపం ఎక్కువ, అదెక్కువ, ఇదెక్కువ. నేను ఒక్కని చెప్తున్నా, నువ్వు క్రీస్తులో జీవాన్ని కలిగి ఉన్నావు. నువ్వు క్రీస్తులో జీవాన్ని కలిగి ఉన్నావు. అందరు నేను మస్తు అప్పులు ఎక్కువనే అని చెప్పొచ్చు, కానీ నేను మాత్రం చెప్తున్నా, మస్తు సమృద్ధిని కలిగి ఉన్నావు. ఆమేన్. ఆమేన్. నీవు నేను జీవాన్ని కలిగి ఉన్నాం. కలిగి ఉన్న దాన్ని మాట్లాడితే ఉన్నది బయటికి వస్తుంది.
ఉన్నది బయటికి వస్తారు. అది వస్తే చుట్టుపక్కల ఉన్న ప్రతిదీ అధిగమిస్తాం. ఆమేన్. అందుకే అన్నా, విశ్వాస సంబంధమైన మాటలు ఎవరికి అర్థం కావు. ఎవరికి అర్థమవుతుంది అంటే విశ్వాసులకే అర్థమవుతుంది.